ఏపీ గవర్నమెంట్ కి ఇండియాలోనే అతిపెద్ద ఐటీ జెయింట్ కి మధ్య మెగా డీల్ ఫిక్స్ అయింది. అన్ఎంప్లాయ్మెంట్ ని తగ్గించడానికి, ఏపీని ఐటీ హబ్ గా మార్చడానికి ఏపీ గవర్నమెంట్ తీసుకున్న ఈ నిర్ణయంలో భాగంగా 99 పైసాకి 21.6 ఎకర్స్ ల్యాండ్ ని కేటాయించబోతుంది. ఇది ఒక స్మార్ట్ ఇన్వెస్ట్మెంటా కాదా? లెట్స్ డీకోడ్ ద రియల్ స్టోరీ బిహైండ్ దిస్ 99 పైసా ల్యాండ్ డీల్. 2024 అక్టోబర్ లో ఐటీ మినిస్టర్ నారా లోకేష్ గారు టాటా హౌస్ ని సందర్శించి స్టేట్ లో ఒక ఐటీ సెంటర్ హబ్ ని ఏర్పాటు చేయాలని టీసీఎస్ ని కోరారు. దీనికి సంబంధించిన ల్యాండ్ కోసం స్టేట్ గవర్నమెంట్ కి టీసీఎస్ కి మధ్య నిరంతర చర్చలు జరిగిన తర్వాత గవర్నమెంట్ ఆమోదంతో వైజాగ్ లో 21.16 ఏకర్స్ భూమిని టీసీఎస్ కి మొత్తం 99 పైసా ధరకే కేటాయించడానికి పైలట్ ప్రాజెక్ట్ ని సిద్ధం చేశారు. మరి ఏపీ గవర్నమెంట్ ఎన్నో నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ కంపెనీస్ ని కాదని డైరెక్ట్ గా టీసీఎస్ ని ఎందుకు అప్రోచ్ అయింది? ఎందుకంటే టీసీఎస్ ఇండియాస్ మోస్ట్ ట్రస్ట్ వర్తీ ఐటీ జెయింట్ కాబట్టి. అండ్ ఈ డీల్ లో భాగంగా టీసీఎస్ 1370 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేయడానికి సిద్ధమైంది. దీని ద్వారా 12,000 కంటే ఎక్కువ ఉద్యోగాలను సృష్టించబోతున్నారు. వీరితో పాటు క్యాబ్ డ్రైవర్స్, పీజీ ఓనర్స్, టిఫిన్ సెంటర్స్, రెంటల్స్ అందరికీ స్కోప్ ఉంటుంది. ల్యాండ్ ని సేల్ చేయకుండా ఇన్వెస్టర్స్ ని అట్రాక్ట్ చేసి పెట్టుబడులు పెట్టించగలిగితే ఓనర్షిప్ లేకపోయినా జాబ్ క్రియేషన్ ఉంటుంది. ఎకానమీ యాక్టివిటీ కోసం ల్యాండ్ ని లీజ్ కి ఇచ్చి ఏపీ గవర్నమెంట్ స్మార్ట్ డిసిషన్ తీసుకుంది. సో ఇది లూట్ కాదు, 100% డెవలప్మెంట్ కి రూట్. 99 పైసా అంటే హెడ్లైన్ మెటీరియల్, బట్ రియల్ స్టోరీ చూస్తే ఏపీని నెక్స్ట్ టెక్ హబ్ చేయడానికి ఈ మూవ్ చాలా క్రూషియల్. 99 పైసా డీల్ పై ఏపీ గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయంపై మీ ఒపీనియన్ ని కామెంట్ లో షేర్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి మీ వాల్యుబుల్ సపోర్ట్ ని అందించండి.